అంబర్పేట్ వంతెన రెండో స్లాబ్ నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఏటా వర్షాకాలం వచ్చిందంటే మూసీ నది ప్రవాహం పోటెత్తి ప్రస్తుతమున్న కాజ్వే నీటిలో మునిగిపోతుంది. అటువైపుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వంతెన అందుబాటులోకి వస్తే అంబర్పేట్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మూసీ నదిపై నిర్మిస్తున్న మూసరంబాగ్ అంబర్పేట్ పైవంతెన నిర్మాణ పనులు అయితే ఎప్పుడో స్టార్ట్ అయ్యే విషయం అయితే మనందరికీ తెలుసు. అయితే ఇప్పటికీ మొదటి స్లాబ్ పూర్తయింది. ఇప్పటికీ ఎప్పుడైతే ప్రజెంట్ చూసినట్లయితే కూడా రెండో స్లాబ్ పనులు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు మూసీ నదిలో వరద ప్రవాహం పోటెత్తిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కాజ్వే నీటిలో కూడా మునిగిపోతున్నది. ఈ మార్గం నగరంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే కీలకమైనది కావడంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయితే తీవ్రంగా ఉంటుంది. అయితే వరద నీరు తగ్గే వరకు కొన్ని రోజుల పాటు ఇటు అంబర్పేట అటు దిల్సుఖ్ నగర్ వైపుగా వెళ్లే వాహనాలు రాకపోకలు ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకున్న గత ప్రభుత్వం అయితే దీనికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రాంతంలో ఎత్తైన మరో వంతెన నిర్మాణానికైతే ఆమోదం తెలిపింది. రెండు వంతెనలుగా 1970వ సంవత్సరంలో అంబర్పేట మూసరంబాగ్ కాజ్వేని అయితే 3 వంతెనలుగా నిర్మించి అనుసంధానం చేశారు. అయితే మొదటి వంతెన మీదుగా అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వైపునకు వాహనాలు రాకపోకలు సాగించేవి. అయితే రెండో వంతెన సెంట్రల్ మీడియంగా ఉండేది. మూడో వంతెనను దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట వైపునకు వాహనాలు అయితే రావడానికి అయితే వాడుతూ ఉంటారు. సో గత ప్రభుత్వం హయాంలో మొదటి రెండో వంతెనలు కూలగొట్టి నూతన బ్రిడ్జిని అయితే నిర్మాణ పనులు అయితే చేపట్టారు. అయితే మూడో వంతెనపై నుంచి మాత్రం రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ముందు అయితే దాన్ని కూడా తొలగించాక 3 బ్రిడ్జిల స్థానంలో 2 వంతెనలు నిర్మించి అనుసంధానం చేయనున్నారు. అయితే ఈ వంతెన నిర్మాణానికి అయితే అప్పటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సో వారంతా కూడా సంబంధిత పనులను ఏడాది గడువులోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు చేంజ్ అవ్వడం ఇలాంటివి జరగడంతో ఇప్పటికే 7.5 సైతం అయితే పూర్తయింది. అయితే ఇంకో వంతెనకు 5 స్లాబ్ల చొప్పున 2 వంతెనలకు కలిపి మొత్తం 10 నిర్మించాల్సి అయితే వస్తుంది. సో ప్రస్తుతం జరుగుతున్న పనులు అయితే మొదటి వంతెనలో ఒక స్లాబ్ అయితే పూర్తయింది. ఇప్పుడు రెండో వంతెన పనులు అయితే కొనసాగుతున్నాయి. 5 స్లాబ్ల నిర్మాణం పూర్తయ్యాక రెండో వంతెన పనులను అయితే జిహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగం వారైతే ప్రారంభించనున్నారు. సో మొత్తానికి ఈ మూసరంబాగ్ అలాగే అంబర్పేట పై వంతెన ఏదైతే ఉందో అది ఎంత త్వరగా పూర్తయినట్టయితే అంత త్వరగా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాహనదారులకు వచ్చే స్థానికులకు ఈ మూసీ నది వచ్చే వరద నీటి వల్ల అయితే ముప్పు తగ్గనుంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.